E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక. రీజనల్ రింగ్ రోడ్పై కేంద్ర మంత్రితో సీఎం మంత్రుల చర్చ. సీఎం రేవంత్ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్. ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో జగన్, వైకాపా ఫ్లోర్ లీడర్ మాత్రమే. మంత్రి పయ్యావుల. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎన్నికయ్యారు. స్పీకర్గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాజ్నాథ్తో సహా ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు. ఇండియా కూటమి తరఫున కె సురేష్ పేరును శివసేన యూబీటీ ఎంపీ అరవింద్ తీసుకొచ్చి తీర్మానాన్ని విపక్ష ఎంపీలు బలపరిచారు. అనంతరం చేపట్టిన ఎన్నికల్లో ముజువానీ ఓటుతో ఓం బిర్లా విజేతగా నిలిచారు. दूसरी बार इस आसन पर विराजमान हो रहे हैं, आपको और इस पूरे सदन को मेरी तरफ से मैं बहुत बहुत बधाई देता हूं. రీజనల్ రింగ్ రోడ్డుపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఈరోజు బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన అంశాలను మీడియాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన రోడ్ల నెట్వర్క్కు కావాల్సిన అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ బీ ఫామ్ పైన గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమ పని అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు తిరిగి కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. రద్దు కావాల్సి ఉన్నది. దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిన్న నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న స్పీకర్ గారు స్వయంగా నాతో మాట్లాడినరు. మాట్లాడి నేను చెప్పిన మీ నివాసానికి నేను దగ్గరలోనే ఉన్నా, 3-4 నిమిషాల్లో చేరుకోగలిగినంత దూరంలోనే ఉన్నా, మీరు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అని చెప్పినాను. అయితే వారు నేను ఇప్పుడు చూసి చెప్తా మీకు సమయం ఈరోజు సాయంత్రం అవుతుందా రేపు ఉదయం అవుతుందా అనేది నేను నా వెసులుబాటును చూసుకొని చెప్తా అని చెప్పాను. తప్పకుండా స్పీకర్ గారు వారికి ముందే కార్యక్రమాలు ఉండవచ్చు కాబట్టి నేను ఇక్కడే వారి కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను రాత్రి 8 గంటల వరకు కూడా ఇక్కడ నిరీక్షణ చేసి వారి ఓఎస్డీకి వారి ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు దొరకలేదు, వారి ఓఎస్డీకి చెప్పి మరి ఇట్లా స్పీకర్ గారు మాట్లాడి వారు స్వయంగా సమయం ఇస్తా అని చెప్పాను. నాకు ఇంకా ఏం చెప్పలేదు. మరి రాత్రి అయింది, కనీసం మరి రేపు ఉదయమైనా ఏ సమయం ఇస్తారో ఒకసారి తెలుసుకొని చెప్పండి అని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన 2వ రోజు కొనసాగుతుంది. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న ప్రజలు తమ సమస్యలను సీఎంకు వివరించారు. ముఖ్యమంత్రి స్వయంగా వినతులను తీసుకుని పరిశీలించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆయన ఆదేశించారు. టెలిఫోన్లు లేవు, కాలేజీలు లేవు, అందుకే ఆలోచించా చిత్తూరు జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతం కోసం నేను పని చేయాలని కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 89-94 మన గవర్నమెంట్ రాలేదు, అపోజిషన్ లో ఉన్నాం, పోరాటాలు చేశాం. 94 నుంచి 2004 వరకు మన ప్రభుత్వం వచ్చింది, అభివృద్ధి చేశాం. ఇప్పుడుండే అభివృద్ధి మీరు ఏ ఊరికి పోయినా, సిమెంట్ రోడ్ను అడిగినా, ఊర్లో వీధి దీపాలు అడిగినా, కాలేజీలను అడిగినా, ఏ అభివృద్ధిని అడిగినా దాన్ని ఎవరు చేశారంటే తెలుగుదేశం అని చెప్పే పరిస్థితిలో ఉంది. మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని మీ అందరికీ సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నా.
మళ్ళీ 2004 నుంచి 14 వరకు ఆ పొజిషన్లో ఉన్నాం. మళ్ళీ పోరాటాలే. 14 నుంచి 19 వరకు మళ్ళా అధికారంలో ఉన్నాం. అభివృద్ధిని పరిగెత్తించాం. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు 1924. అది ఒక పీడ కళ, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు, అవునా కాదా అని అడుగుతున్నా. అరాచకం, అప్రజాస్వామ్యం, దౌర్జన్యాలు, రౌడీయిజం నా జోలికే వచ్చారంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాం. ఇక్కడే అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాలంటే ఫ్రీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు ఎన్నో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం. కేజీఎఫ్ లో బంగారం కోసం గనులు వచ్చాయి. కుప్పంలో గ్రనైట్ మొత్తం దేసేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కు లేదు. నేను కుప్పానికి వస్తున్నానంటే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మన మీదనే దాడులు చేసి మన వాళ్ళనే కేసులు పెట్టి 30 మందిని దగ్గర 10 మందిని 30 రోజులు జైల్లో పెట్టారు. ఏం తమ్ముళ్ళు మర్చిపోతానా, ఆడబిడ్డలో మర్చిపోతానా అని అడుగుతున్నా. నా జీవితంలో మొట్టమొదటిసారి జైలుకు కూడా పోయి మన వాళ్ళని పరామర్శించా. తర్వాత నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. బాధ, ఆవేదన ఉంది నాకు. ఎవరేమీ కార్మిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు కథం తొక్కారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, 8 నెలల పెండింగ్ వేతనాలు, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు సమస్యలపై తక్షణమే జీవో విడుదల చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తిరాజు అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామ పంచాయతీ కార్మికుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు గూడూరు భాస్కర్, నారోజు రామచంద్రం, బత్తిని వెంకన్న, బసవ రామచంద్రు, పి మల్లేష్, సోమన్న, ఎన్ యాకన్న, కె రాజు, రాకేష్ గుర్రం, లాజర్ బోను, రాజు, టి యాకూబ్, రాము, నారాయణ, కృష్ణమూర్తి, కృష్ణ, రతన్ సింగ్, క్రాంతి, వివిధ మండలాల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల దీర్ఘకాలికంగా పెండింగ్లో వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, ప్రధానంగా మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, గతంలో మాదిరిగా యథావిధిగా కేటగిరీ వారిగా వాళ్ళ విధులను వాళ్ళకు అందించాలని చెప్పేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని చెప్పేసి, అట్లాగే ప్రమాదవశాత్తు మరణించితే గ్రామ పంచాయతీ కార్మికులు మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం 10 లక్షల రూపాయలకు పెంచాలని, వివిధ న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 మాసాల కాలంలో ఇప్పటికీ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులకు సీతక్క గారికి, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 54,000 మంది గ్రామ పంచాయతీ కార్మికుల బాధలను, ఇబ్బందులను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సమస్యలు పరిష్కరిస్తామని, గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకుంటామని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రభుత్వం. కానీ ఆచరణలో జీవో విడుదల చేయడం లేదు.
ఇప్పటికీ ఈ జిల్లాలో జనగామ జిల్లాలో 2 సంవత్సరాల నుండి కూడా వేతనాలు రానటువంటి పరిస్థితి ఉంది. బచ్చనపేట మండలం మనసాన్పల్లి విలేజ్లో 2 సంవత్సరాలు అయితే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు ఇవ్వక ఈ 6 నెలల నుండి సంవత్సరం నుండి ప్రతి గ్రామంలో వేతనాలు రాక ఇచ్చే జీతాలు కూడా ఆరోగ్య వేతనాలు వాళ్ళకి ఇచ్చేటువంటి మల్టీపర్పస్ వర్కర్లుగా ఇచ్చేటువంటి 9,500లలో పెరిగినటువంటి కార్మికులకు కూడా వీళ్ళ వేతనాలనే కట్ చేసి ఇవ్వడం వల్ల 5-6 వేలకు మించి ఇవాళ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. ఇవాళ చాలని వేతనాలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక బానిస బతకాల్సినటువంటి పరిస్థితి, అంటే వెట్టి చాకిరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నది. గత తెలంగాణ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలం పోరాటం చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ విధానం జీవో 51 తీసుకొచ్చి గ్రామ పంచాయతీ కార్మికులకు అన్యాయం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారితేనన్నా కొత్త ప్రభుత్వం వస్తేనన్నా మా బతుకులు పడతాయి, మా జీవితాలు మారుస్తారని చెప్పేసి ఆశించి 6 నెలలు చేసిన ప్రభుత్వం ఒక్క అడుగు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు కూడా ముందుకు వేయకపోవడం శోచనీయం. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఈ ముందుకు ఇలా ప్రభుత్వం తీసుకుపోవడం కోసం ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులందరూ పెద్ద హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ముందుకు పోతామని ఉద్యోగం చేస్తామని అందరికీ తెలుస్తా ఉన్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. సిబ్బందికి గత 5-6 నెలలు బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలి, 5 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగించాలని గ్రామ పంచాయతీ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు గ్రామాల్లో పట్టణాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్స్, డంపింగ్ యార్డ్స్, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు తదితర పనుల్లో నిత్యం శ్రమిస్తూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వీరిలో అత్యధికులు దళితులు, బలహీన వర్గాలకు చెందిన పేద కార్మికులు. సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నా నేటికి పర్మనెంట్కు నోచుకోలేదు. గ్రామ పంచాయతీలలో ప్రజల అవసరాల మేరకు అదనంగా కార్మికులను నియమించి వారికి వేతనాలు చెల్లించడం లేదు జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్ నుంచే వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటో కార్మికుల ఐక్యత, మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు, ఆ జీతాలు వచ్చేంత వరకు, మమ్మల్ని పర్మనెంట్ చేసేంత వరకు మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం హామీపై తాము ఏర్పాటు చేసే కమిటీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఎలాంటి సమస్యలు లేకుండా పథకం అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ ప్రాంగణంలో 5 నూతన బస్సులను ఆయన ప్రారంభించారు. నూతన బస్సులో తొలి టికెట్ మంత్రి కొనుగోలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యున్నత ప్రమాణాలతో కుప్పంలో ఈ బస్టాండ్ ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో డిపోలను బస్టాండ్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ బస్ స్టాండ్ అన్ని విధాల అందుబాటులో తెచ్చే విధంగా ఇక్కడ నిర్మించేదానికి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ నిర్మించబోయే బస్ స్టాండ్ డిపిఆర్ను రెడీ చేసి
త్వరలోనే ఒక 4-5 ప్లాన్లు తీసుకొని వచ్చి ఏదైతే ప్రజలకు బాగుంటుందో, ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేస్తే ప్రజల యొక్క మన్ననలు పొందుతాము, ఆ విధంగా కుప్పం బస్టాండ్ తయారు చేసే విధంగా. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక. రీజనల్ రింగ్ రోడ్పై కేంద్ర మంత్రితో సీఎం మంత్రుల చర్చ. సీఎం రేవంత్ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్. ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో జగన్ వైకాపా ఫ్లోర్ లీడర్ మాత్రమే, మంత్రి పయ్యావుల. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.